నమస్కారం. వేదిక్ వైబ్స్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఈ పాడ్కాస్ట్లో మనం ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక విషయాల గురించి తెలుసుకుందాం. నా పేరు అనంత్ కిషోర్ సంగుభట్ల. పదండి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఇవాళ మనం ప్రతి హిందువు దర్శించాలి అనుకునే 12 జ్యోతిర్లింగాల సిరీస్ని మొదలు పెట్టబోతున్నాం. ఇవాళటి ఎపిసోడ్ మొదటి జ్యోతిర్లింగమైన గుజరాత్లోని సోమనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ని ప్రారంభించే ముందు రాబోయే ఎపిసోడ్ల గురించి మరియు ఇతర అప్డేట్స్ కోసం మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్ల లింక్స్ షేర్ చేస్తాం. ఈ సిరీస్ హిందీ మరియు ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉంది. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాం. తప్పక చూడండి. పదండి 12 జ్యోతిర్లింగం సిరీస్ని మొదలు పెడదాం. మన దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో మొదటిదిగా ప్రసిద్ధి చెందిన సోమనాథ దేవాలయం దాని సుదీర్ఘమైన మరియు విశిష్టమైన చరిత్రకు ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం ఈ దేవాలయం కృతయుగం నుండి ఉనికిలో ఉంది. ఇది దాని పురాతన మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ఒక నిదర్శనం. పురాణాల ప్రకారం రామాయణ కాలంలో రాక్షసుల రాజు రావణుడు సోమనాథ దేవాలయంలో తపస్సు చేసి శివునికి తన 10 తలలను సమర్పించుకున్నాడని చెబుతారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు సోమనాథ దేవాలయాన్ని సందర్శించి శివుని ఆరాధించాడని చెబుతారు. సోమనాథ దేవాలయం దాని చరిత్రలో అనేక విదేశీ దాడులను ఎదుర్కొంది. ముఖ్యంగా మహమ్మదీయ పాలకులు ఈ దేవాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. మహమ్మద్ బిన్ ఖాసిం, గజనీ ముహమ్మద్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబు తదితరులు సోమనాథ దేవాలయాన్ని, అందులోని శివలింగాన్ని ధ్వంసం చేశారు. ప్రతి దాడి తర్వాత సోమనాథ దేవాలయం స్థానిక పాలకులు మరియు భక్తుల సహాయంతో పునర్నిర్మించబడింది. ఈ పునర్నిర్మాణాలు భారతీయ సంస్కృతి పట్ల ప్రజలకున్న అంకిత భావం మరియు విదేశీ దాడులకు వ్యతిరేకంగా పోరాడే స్ఫూర్తిని చాటుతాయి. కన్హయ్యాలాల్ మున్షీ గారు సోమనాథ దేవాలయం గురించి భారతీయుల ఆత్మవిశ్వాసానికి, వారి దేశ భవిష్యత్తు పట్ల వారి నమ్మకానికి శాశ్వత చిహ్నం అని ఒక స్ఫూర్తిదాయకమైన వాక్యాన్ని చెప్పారు. గజనీ ముహమ్మద్ వెంట వచ్చిన రచయిత అల్బెరూని ముస్లింలకు మక్కా ఎంత పవిత్రమైనదో హిందువులకు సోమనాథ దేవాలయం అంతే పవిత్రమైనది అని కొనియాడారు. ఈ వ్యాఖ్య ఈ దేవాలయం భారతీయుల హృదయాల్లో ఎంత లోతుగా పాతుకుపోయిందో చూపిస్తుంది. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందిన నాటికి సోమనాథ దేవాలయం దురదృష్టవశాత్తు శిథిలమై దాని పూర్వ వైభవాన్ని కోల్పోయింది. శతాబ్దాల దాడులు మరియు నిర్లక్ష్యం దేవాలయాన్ని దుర్దశకు నెట్టాయి. ఈ పవిత్ర స్థలం యొక్క పునర్జీవనం అవసరమని స్పష్టంగా తెలిసింది. ఈ దుస్థితిని పరిష్కరించడానికి మరియు సోమనాథ క్షేత్రానికి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ఆనాటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరియు అతని అనుచరుడు సహచరుడు అయిన కన్హయ్యాలాల్ మున్షీ గారు కీలక పాత్ర పోషించారు. దేశభక్తితో నిండిన దృక్పథంతో వారు ఈ పుణ్యక్షేత్రాన్ని పునరుద్ధరించడానికి తమ అంకిత భావాన్ని వ్యక్తం చేశారు. అప్పటి కొంతమంది నాయకులు దేవాలయ శిథిలాలను మ్యూజియంలో భద్రపరచాలని, వాటి సంరక్షణ బాధ్యతను పురావస్తు శాఖకు అప్పగించాలని సూచించారు. 1951 మే 11వ తేదీ నాడు మన దేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు నూతన సోమనాథ దేవాలయంలోని శివలింగానికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ చేశారు. దాదాపు 1000 సంవత్సరాల విధ్వంసానికి గురైన సోమనాథ దేవాలయం యొక్క పూర్వ వైభవము తిరిగి వచ్చింది. సోమనాథ క్షేత్రం దాని ప్రస్తుత పేరు పొందడానికి ముందు ప్రభాస క్షేత్రం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. చరిత్రలోని వివిధ దశల్లో ఈ పుణ్యభూమికి భాస్కర తీర్థం మరియు అర్కతీర్థం అనే ఇతర నామాలతో కూడా పిలువబడేది. ఈ విభిన్న నామాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతను సూచిస్తూ ఈ క్షేత్రం యొక్క పవిత్రత మరియు ప్రాముఖ్యతను వివరిస్తాయి. సోమనాథ మహిమను మత్స్య, వామన, గరుడ, శివపురాణాలతో సహా అనేక పురాణాలు కూడా కొనియాడాయి. ఈ పురాణాలు ఈ క్షేత్రంతో సంబంధం ఉన్న అనేక కథలు మరియు పురాణాలను వివరిస్తూ ఉన్నాయి. పూర్వము దక్ష ప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశారట. వీరే మన జ్యోతిష్యంలో కనిపించే నక్షత్రాలు. వీరి ఆధారంగానే మన జాతకాల్ని అంచనా వేస్తారు.
ఆ 27 నక్షత్రాల పేర్లు డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఆ 27 కుమార్తెలలో రోహిణి అంటే చంద్రుడికి చాలా ప్రేమ ఉండేది. ఆమెను ఇతర భార్యల కంటే ఎక్కువగా ప్రేమించడం వల్ల మిగిలిన 26 మంది దక్ష ప్రజాపతి వద్దకు వెళ్ళి తమ కష్టాలను వివరించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దక్ష ప్రజాపతి చంద్రుడిని పిలిచి మందలించాడు. అందరినీ సమానంగా చూసుకోమని సూచించాడు. కానీ చంద్రుడు దక్ష ప్రజాపతి మాటలు పట్టించుకోకుండా రోహిణి పట్ల తన ప్రేమను కనబరుస్తూ ఇతర భార్యలను మాత్రం దూరంగా ఉంచసాగాడు. ఇది తెలుసుకున్న దక్షుడు చంద్రుడికి నీవు కుష్టి వ్యాధితో బాధపడదువుగాక అని శపిస్తాడు. శాపం కారణంగా కుష్ఠవ్యాధిగ్రస్తుడైన చంద్రుడు తన కాంతిని కోల్పోయాడు. దీనివల్ల ప్రపంచంలో వర్షాలు పడకపోవడం, తీవ్రమైన కరువులు, వ్యాధులు, అకాల మరణాలు వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దుస్థితిని చూసి దేవతలు, ఋషులు చింతించారు. చంద్రుడి శాపాన్ని ఎలా తొలగించాలో ఆలోచించి బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు చంద్రుడి శాపాన్ని తొలగించడానికి ఒక మార్గాన్ని సూచించాడు. చంద్రుడు భగవాన్ శివుడిని పూజించాలని, ఆయన కరుణను పొందాలని చెప్పాడు. శాపంతో బాధపడుతున్న చంద్రుడు భగవాన్ శివుడి కరుణ కోసం ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ అతను త్రయంబక మంత్రాన్ని జపిస్తూ ఘోరమైన తపస్సు చేయసాగాడు. చంద్రుడి కఠోరమైన తపస్సుకు మెచ్చి భగవాన్ శివుడు ప్రత్యక్షమవుతాడు. చంద్రుడు శివుడికి నమస్కరించి తనను పీడిస్తున్న కుష్ఠవ్యాధి నుండి విముక్తి కలిగించమని వేడుకుంటాడు. పరమేశ్వరుడు చంద్రుడి శాపాన్ని తొలగించి అతనికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. అదేంటంటే, కృష్ణపక్షంలో నీవు క్షీణిస్తావు, కానీ శుక్లపక్షంలో నీ కాంతి దినదినం పెంపొందుతుంది. ఈ సమయంలోనే దేవతలు, ఋషులు కూడా ప్రభాస క్షేత్రానికి వస్తారు. వారు పార్వతీదేవితో పాటు శివుడు అక్కడే ఉండాలని కోరుకుంటారు. శివుడు వారి కోరిక మేరకు పార్వతీదేవి సమేతంగా ప్రభాస క్షేత్రంలో చంద్రుడి మరొక పేరు అయినటువంటి సోమనాథ్ పేరుతో అక్కడే ప్రకాశిస్తాడు. అప్పటి నుండి ఈ క్షేత్రానికి సోమనాథ క్షేత్రమని పేరు వచ్చింది. కృతయుగంలో ఈ దేవాలయం బంగారంతో నిర్మించబడిందని, త్రేతాయుగంలో రావణాసురుడు వెండితో పునర్నిర్మించాడని చెబుతారు. అలాగే ద్వాపర యుగంలో భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ ఈ దేవాలయాన్ని చెక్కతో నిర్మించాడని చెబుతారు. ఇక కలియుగానికి వస్తే మనం ముందు చెప్పుకున్నట్టుగా అనేకసార్లు దండయాత్రలకు, ధ్వంసాలకు మరియు అనేకసార్లు పునర్మితమైనదని కూడా తెలుసుకున్నాం. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలో వేరావల్ అనే చిన్న పట్టణానికి సమీపంలో సోమనాథ జ్యోతిర్లింగం ఉంది. ఇది అహ్మదాబాద్ నుండి 416 కిలోమీటర్లు మరియు రాజ్కోట్ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. సోమనాథ్ అరేబియా సముద్ర తీరంలో ఉంది. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో కేవలం 2 సముద్ర తీరంలో ఉన్నాయి. అందులో ఒకటి సోమనాథ్ మరియు రెండవది రామేశ్వరం. సోమనాథ్ దేవాలయం యొక్క ముఖద్వారాన్ని దిగ్విజయ ద్వారం అని పిలుస్తారు. దీనికి దగ్గరలోనే ఆలయ పునర్నిర్మాణానికి ముఖ్య కారకుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహం ఉంది. ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 7 గంటలకు పూజారులు దీపాలతో జ్యోతిర్లింగాన్ని ఆరాధిస్తారు. మరియు ఈ సమయాలలో జరిగే హారతి ఎంతోమంది భక్తులను ఆకర్షిస్తుంది. సోమనాథ జ్యోతిర్లింగం అన్ని జ్యోతిర్లింగాలలో పెద్దది. నూతనంగా నిర్మించిన సోమనాథ మందిరాన్ని మహామేరు అని కూడా పిలుస్తారు. ఆలయంలోనే మహిషాసుర మర్దని, సూర్య భగవానుడు మరియు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శిల్పాలు కూడా కనిపిస్తాయి. దేవాలయ 2 మరియు 3 అంతస్తులలో ప్రాచీన సోమనాథ ప్రాభవాన్ని చూపించే మనోహర దృశ్యాలు ఉన్నాయి. 1950లో పునర్నిర్మించబడిన సోమనాథ్ దేవాలయం ఒక అద్భుతమైన నిర్మాణం. ఇది పురాతన వైభవం మరియు అద్భుతమైన శిల్పకళ మరియు ఆధునిక భవన నిర్మాణ శైలి యొక్క అద్భుతమైన మిశ్రమాన్ని ప్రదర్శిస్తుంది. దీనిని మహామేరు అని కూడా పిలుస్తారు. నూతన శివాలయానికి సమీపంలో 18వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహల్యాబాయి నిర్మించిన పురాతన శివాలయం ఒకటి ఉంది. ఈ శివాలయంలో చాలామంది భక్తులు అభిషేకాలు చేస్తారు. ఈ శివాలయంలో ఉదయం 5:30 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి. గర్భగుడిలో పార్వతీదేవి మరియు వినాయక విగ్రహాలు కూడా కనిపిస్తాయి. గర్భగుడి లోపల చోటు చాలా తక్కువ ఉండటం వల్ల శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలు ఉండదు.
పూర్వం సోమనాథ జ్యోతిర్లింగానికి అభిషేకం చేయడానికి గంగానది నుండి తెచ్చిన నీటిని ఉపయోగించేవారట. కాశ్మీరు నుండి తెచ్చిన పుష్పాలతో పూజలు కూడా చేసేవారని చెబుతారు. ఆ రోజుల్లో ఈ ఆలయంలో 300 మంది గాయకులు, 500 మంది నృత్యకారులు మరియు 2000 మంది పురోహితులు ఉండేవారు. సోమనాథ దేవాలయం ఆ రోజుల్లో దేశంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. సూర్యాస్తమయ సమయంలో సముద్ర తీరంలో కూర్చొని సోమనాథ దేవాలయం మరియు సముద్రాన్ని వీక్షించడం, పవిత్ర ప్రదేశంలో ధ్యానం చేయడం ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగిస్తుంది. భక్తితో జ్యోతిర్లింగ మహిమను గుర్తు తెచ్చుకుంటూ ఈ ప్రాచీన లేదా నూతన మందిరంలో గడిపిన ప్రతి క్షణం చాలా విలువైనది. కాలం ఎలా గడుస్తుందో తెలియదు, ఎందుకంటే మనస్సు పూర్తిగా దేవుడిపైనే లగ్నమై ఉంటుంది కాబట్టి. ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉంది. అందువల్ల ఇక్కడ భక్తులు పారవశ్యంతో ప్రాపంచిక విషయాలను మర్చిపోతారు. సోమనాథ జ్యోతిర్లింగాన్ని చూడడం మరియు దర్శించుకోవడం ఒక గొప్ప అదృష్టం. భక్తులు ఏకాగ్రతతో మరియు చిత్తశుద్ధితో పరమేశ్వరుడిని ఆరాధించడం ద్వారా ఎంతో పుణ్యాన్ని పొందుతారు. శివపురాణం ప్రకారం సోమనాథుని దర్శించి పూజించిన వారికి వారి మనోవాంఛలు తీరుతాయని, వారి సకల దోషాలు పరిహారమవుతాయని నమ్ముతారు. అంతేకాకుండా సోమనాథుని అనుగ్రహం వలన భయంకరమైన వ్యాధులు కూడా నయమవుతాయని, దారిద్ర్యం మరియు దుఃఖాలు తొలగిపోతాయని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని కూడా నమ్ముతారు. సోమనాథ్లో చూడవలసిన అనేక ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి ఒక ప్రదేశం త్రివేణి సంగమం. ఇక్కడ సరస్వతి, కపిల మరియు హిరణ్య నదులు కలుస్తాయి. పురాణాల ప్రకారం చంద్రుడు ఈ త్రివేణి సంగమంలో స్నానం చేసి తపస్సు చేశాడట. అందువల్ల ఈ ప్రదేశానికి చాలా మహిమ ఉందని మరియు భయంకరమైన వ్యాధులు కూడా ఇక్కడ నయమవుతాయని నమ్ముతారు. పరశురాముడు ధ్యానం చేసిన పవిత్ర ప్రదేశం కూడా త్రివేణి సంగమం దగ్గరనే ఉన్నది. మరొక ముఖ్యమైన ప్రదేశం మ్యూజియం. ఇక్కడ ప్రాచీన దేవాలయాల అవశేషాలు మరియు చారిత్రక వస్తువులు ప్రదర్శింపబడతాయి. ఈ మ్యూజియంలో సోమనాథ్ దేవాలయం యొక్క చరిత్ర మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరమైన వస్తువులు కూడా కనిపిస్తాయి. సోమనాథ్లోని శారదా మఠం ఒక ప్రసిద్ధ హిందూ మఠం. దీనిని ఆదిశంకరాచార్యులు స్థాపించారు. ఈ మఠంలో ఆదిశంకరాచార్యుల విగ్రహం, ఇతర దేవతల విగ్రహాలు మరియు 12 జ్యోతిర్లింగాల నమూనాలు కనిపిస్తాయి. పురాణాల ప్రకారం కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా జర అనే బోయవాడు అతనిపై బాణం వేశాడు. కృష్ణుడు బాణం తగిలిన తర్వాత భలూక్నాథ్ నుండి ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో పరమపదించాడని ఒక కథనం చెబుతున్నది. అతని అంత్యక్రియలు అర్జునుడు నిర్వహించాడని కూడా చెబుతారు. ఇక్కడ బోయవాడు తన తప్పిదాన్ని తెలుసుకుని క్షమించమని మోకరిల్లుతున్న విగ్రహం, కృష్ణుడి విగ్రహం ఎదురుగా మనం చూడవచ్చు. ఏ చెట్టు కింద అయితే కృష్ణుడు విశ్రాంతి తీసుకున్నాడో ఆ చెట్టు ఇప్పటికీ ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. సోమనాథ్లో చూడవలసిన మరొక ప్రదేశం పాండవుల గుహలు. ఇక్కడ పంచపాండవులు తమ అజ్ఞాతవాసం గడిపారని నమ్ముతారు. ఈ గుహలు చాలా చిన్నవి మరియు సన్నగా ఉంటాయి. ఒకేసారి ఒక్క వ్యక్తి మాత్రమే లోపలికి వెళ్ళగలడు. సోమనాథ్ చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రదేశాలను ఆటో ద్వారా సులభంగా చేరుకోవచ్చు. సోమనాథ్ క్షేత్రానికి వెళ్ళి జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం జీవితంలో ఒక గొప్ప అదృష్టంగా భావిస్తారు. అందరికీ ఈ అవకాశం లభించకపోయినా ఈ క్షేత్రం గురించి తెలుసుకొని సోమనాథుని ప్రార్థించడం ద్వారా కూడా పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అదండి సోమనాథ జ్యోతిర్లింగం గురించి మన ఎపిసోడ్. మన ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించడానికి మరియు రాబోయే ఎపిసోడ్ గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు యూట్యూబ్లలో ఫాలో చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ ఎపిసోడ్ని ఆస్వాదించినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మరియు ఈ ఎపిసోడ్ని మీ బంధుమిత్రులతోటి తప్పకుండా షేర్ చేయండి. మరొక విషయం ఏంటంటే, నేను జ్యోతిష్యం మరియు పూజా సేవలను అందిస్తున్నానని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మరింత సమాచారం కోసం డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ను చూడండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్.